you want to sing your stage, madam? Claps. Okay, repeat after me. బాగా గట్టిగా చెప్పాలి. I am a kindergarten graduate. I am unique and special. I am responsible for my own actions and I will make a good choice. I will be responsible and respect all. I will achieve great things. I will be a good citizen of the society. I believe I can be anything I want to be, and I am confident I will succeed. Congratulations, all your graduates right now. Clap to yourself. Parents, I want big round of applause from your side. Claps. Claps. I want Everyone claps. Come on. Okay, now group photo. Just move back. వెనక్కి పోదమ్మా. మేడం
Once again. Come on, everyone. Ready? 1, 2, 3, smile. Everybody hold your cap in hand. You have to hold like this. 1, 2, 3 and madam hold like this. Okay. Madam Ready? 1, 2, 3, start! Claps. Applause. Good morning, dear respected parents and my dear little birds. Good morning, all of you. Good morning. Say loudly. Had you a breakfast or not? Then say loudly, good morning. So very good. So dear parents, sorry for the delay of the program, like half an hour. Why? Because we are waiting for still the parents. So okay, we are going to start the program. So today we are going to celebrate the graduation day for to the PP2 children, UKG children, those who are going to the first class. Nursery, LKG, UKG is a one segment. It is called E-Kids in Narayana Group of Institutions. From first class to 5th class, it is called E-Chance. From 6th to 9th, 10th, it is going for to the E-Techno. Sir, little bit volume. So, today we are going to celebrate the graduation day for to the only the PP2 children, those who are entered and step into the first class. సో మనకి చిన్నప్పుడు అప్ టు 7th క్లాస్, అప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. అప్ టు 7th క్లాస్ ఒక రకం, 7th క్లాస్ నుంచి 10th తర్వాత ఇంటర్ అనేటువంటి వాళ్ళం. సో కాలాలు మారాయి, అన్ని మారాయి. వీళ్ళున్న ఏజ్లో మనం ఎవరు అప్పుడు స్కూల్కి, నేనైతే స్కూల్కి కూడా పోలేదు. సో ఇప్పుడు అలా కాదు, 3 years నుంచి 2.5 years నుంచి కొంతమంది వస్తున్నారు. మాకు 2 years కంప్లీట్ అయినా కూడా నర్సరీ జాయిన్ అవుతాం సార్ అని వచ్చారు. ఓకే, అలా ఉంది కాబట్టి మనం ఏదైనా కూడా అకార్డింగ్ టు ది సొసైటీ మనం చేంజ్ అవుతున్నాం. సో మన పిల్లలు కూడా అలాగే ఉన్నారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ది, ఎందుకు ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తామంటే, సో ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్కి మారుతున్నాం కాబట్టి, సో జనరలీ ఇట్ విల్ గివ్ అవేర్నెస్ టు ది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. ఫస్ట్ ఈ గ్రాడ్యుయేషన్ డే అనేటువంటిది పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్, ఇక్కడ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ దశ. ఒక దశ నుంచి ఇంకో దశకి పిల్లవాడు చేంజ్ అవుతున్నాడు అనేటువంటిది సిగ్నిఫికెన్స్. అట్ ది సేమ్ టైం ఇదే గ్రాడ్యుయేషన్ డేలో పిల్లలు, సో దే ఆర్ రిమెంబరింగ్ దట్, అంటే నర్సరీ, ఎల్కేజీ. సో నా స్కూల్ ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి నారాయణ స్కూల్ బ్రాంచ్, నర్సరీ అయితే పిల్లలు చదవలేదు, నర్సరీ ఎల్కేజీ డైరెక్ట్గా యూకేజీకి ఉన్నారు. మామూలుగా ఏంటంటే ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ మొత్తం మెమరీస్ ఈ పిల్లల్ని దాచుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకొని ఈరోజు మేము ఈ రోజు తర్వాత నెక్స్ట్ డే నుంచి మేము ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాము, మా సెగ్మెంట్ ఒక దశ మారుతుంది అనేటువంటిది ఒక సిగ్నిఫికెన్స్గా, ఒక గుర్తుగా మనం గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. మనం గ్రాడ్యుయేషన్ అంటే మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే డిగ్రీ అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ గ్రాడ్యుయేషన్ అంటే మీనింగ్ అంతే, మీ అందరు కూడా అలాగే కొంతమంది చేసుకుంటారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటంటే మామూలు జనరల్గా ఇంకా చదువంతా అయిపోయి, గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంకా ఉద్యోగాలు వేటికి రెడీ అవ్వాలి, సంపాదన స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఆ గ్రాడ్యుయేషన్ డే ఉద్దేశం. ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్ డే ఉద్దేశం ఏంటంటే ఒక దశ నుంచి ఇంకో దశకి పిల్లవాడు మారుతున్నాడు అనేటువంటిది ఈ గ్రాడ్యుయేషన్ డే.
సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ కంగ్రాచులేషన్ టు ఆల్ ద PP2 children. So those who are enter into the next academic year in the E-CHAMPS segment. At the same time, first of all, I am going to the congratulations and gratitude to the respected parents. సో మేము ఈ సంవత్సరం కొత్తగా బ్రాంచ్ పెట్టుకున్నాం. మాకు అన్ని విధాలుగా మీరు మీ సహకారాలు అందించిన దానికి సో మేము మేనేజ్మెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా టీచర్స్ అందరి తరఫున మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇదే విధంగా అన్ని విషయాల్లో మీ యొక్క కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటున్నాం. సో అట్ ది సేమ్ టైం గివింగ్ బ్లెస్సింగ్ టు ది ఆల్ ది లిటిల్ బర్డ్స్ దోస్ హు ఆర్ ఎంటర్ ఇన్ టు ది ఫస్ట్ క్లాస్. నర్సరీ, LKG, UKG అనేటువంటిది ఇట్ ఈస్ అ ఫౌండేషన్ పీరియడ్. సో ఫౌండేషన్ స్టేజ్ టు ది చిల్డ్రన్. నర్సరీ అంటే ఫస్ట్ మనం పిల్లవాడు స్కూల్ అట్మాస్ఫియర్ కంటే ఇంటి అట్మాస్ఫియర్ నుంచి స్కూల్ అట్మాస్ఫియర్కి చేంజ్ అవ్వడానికి నర్సరీ అవసరం అవుతుంది. LKG, UKG అనేటువంటిది బేసిక్ నాలెడ్జ్. సో పిల్లవాడు ఆ పలప లేకపోతే స్లేట్ పెన్సిల్ లేకపోతే పెన్సిల్ లేకపోతే పెన్ ఏ విధంగా హోల్డ్ చేయాలి, ఏ విధంగా లెటర్స్ రాయాలి, ఏ విధంగా మనకి కర్వ్స్ లైన్స్ కానీ స్ట్రైట్స్ కానీ స్ట్రోక్స్ కానీ రాయాలి అనేటువంటిది చిన్న చిన్న దగ్గర నుంచి స్కూల్ క్లైమేట్ అట్మాస్ఫియర్కి ఏ విధంగా అలవాటు పడాలి. అంటే ఎప్పుడు ఇంటర్వెల్కి వెళ్ళాలి, ఎప్పుడు లంచ్కి వెళ్ళాలి, ఎప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడితే ఇంటికి వెళ్ళాలి అనేటువంటి దానికి అక్యుములేట్ అవ్వడానికి, అడాప్టేషన్ అవ్వడానికి LKG అండ్ UKG పీరియడ్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం చిన్నప్పుడైతే జస్ట్ ఫస్ట్ క్లాస్లోనే వాళ్ళు దిద్దాం, ABCD దిద్దాం, 1 2 దిద్దాం. ఇప్పుడు అలా కాదు సిచ్యువేషన్స్. నర్సరీ ఇంకొంతమంది మేము ఇంకా ఇంటి నర్సరీ కొంతమంది పేరెంట్స్ మాకు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళు చెప్తున్నాడు, ABCD చెప్తున్నారు, 1 2 చెప్తున్నారు. అంటే ఇంకా స్కూల్ ఏజ్ రాకుండా ముందే పిల్లవాడు నేర్చుకుంటున్నాడు సబ్జెక్ట్స్. సో తప్పదు డియర్ పేరెంట్స్, ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ వరల్లో మన పిల్లవాడు పోటీ పడాలంటే ఖచ్చితంగా మనం 2 అడుగులు ముందు ఉండాల్సిందే. అప్పుడే పిల్లలు గెటిన్ అవుతారు. అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 100కి 90 వచ్చినా, మార్కులు వచ్చినా, 97 వచ్చినా కూడా మీకు ఉద్యోగం వస్తుంది అనేటువంటిది. ఇది ఒక చిన్న ఎగ్జామ్ అంటే నవోదయ ఎగ్జామ్ ఉంది. సో నవోదయలో 95 97 వచ్చినా కూడా సీట్ వస్తుంది అనేటువంటిది గ్యారెంటీ లేదు. సో ఇంత కాంపిటీషన్ ఓల్డ్ కాబట్టి ఫ్రమ్ బర్డ్స్ అంటే చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడే వాళ్ళని మనం తీర్చిదిద్దడంలో తప్పేం లేదు. సో ఈ విషయంలో కమ్ టు ది పార్ట్ ఆఫ్ దిస్ వన్. సో యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. మీ కోఆపరేషన్ ఉంది, ఇంకా మీ కోఆపరేషన్ ఇలాగే ఉండి ఏదైనా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినా, ఇంకోటి ఏదైనా కన్సర్న్ పెట్టినా, ఏదైనా సెలబ్రేషన్ చేసినా యూ పీపుల్స్ మస్ట్ బి పార్టిసిపేటెడ్. ఎందుకంటే మీరు ఈ చిన్న పిల్లలు కాబట్టి అలాంగ్ విత్ పేరెంట్ మీ పిల్లలకి ఏది యాక్టివేట్ చేస్తే అలాంగ్ విత్ పేరెంట్ మీతో కలిపి చేస్తేనే పిల్లలు దే కెన్ ఎంజాయ్ అండ్ దే కెన్ నో ద వాట్ ఈస్ ద సినారీ ఈస్ గోయింగ్ ఆన్. సో దట్స్ వై we are going to celebrate the graduation. So at the same time I would like to once explain about that our staff members. So they did very well and they are adapted within short period to our Narayana system. సో మీ అందరికి తెలుసు మన నారాయణ స్కూల్ అనేటువంటిది కొత్తగా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం రాయదుర్గంలో. సో ఇక్కడ మనకి నారాయణ స్కూల్ అనేటువంటిది మామూలుగా జనరల్ IIT బేస్డ్ ఎడ్యుకేషన్. సో IIT అంటే మీకు తెలుసు JEE మెయిన్, JEE అడ్వాన్స్, JEE అడ్వాన్స్ అని చెప్పుకుంటాం మనం. సో ఈ అడ్వాన్స్ JEE మెయిన్, JEE అడ్వాన్స్ అనేటువంటిది హయ్యర్ క్లాస్. సో నాట్ ఓన్లీ ఫర్ నారాయణ అంటే IIT JEE కాదండి, E-CHAMPS ఉంది, E-KIDS ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంది. సో E-KIDS ఇందాక చెప్పాను, నర్సరీ, LKG, UKG ప్రతి క్లాస్కి ఒక్కొక్క మదర్ టీచర్ ఉన్నారు. మీ అందరికి తెలిసింది. ఆ మదర్ టీచర్ పైన ఒక VP ఉన్నారు. ఆ VP పైన ఒక మాకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, సో మిస్టర్ జరీనా మేడం గారు కోఆర్డినేటర్ ఆఫ్ ది AP అనంతపురం డిస్ట్రిక్ట్. సో షీ విల్ గివ్ కంటిన్యూస్ గైడ్లైన్స్ టు ది VP అండ్ టీచర్స్. సో హౌ టు మింగిల్ ద క్లాసెస్, హౌ టు మెయింటైన్ ద క్లాసెస్, హౌ టు complete the syllabus, how to maintain the curriculum, everything given by the guidelines to the central office. He will be passed to us. సో నారాయణ అనేటువంటిది ఒక సింగిల్ ఒక పర్సన్తో ఉండదు. సో ఇది ఒక లేయర్స్ లాగా ఉంటుంది. మళ్ళీ మీడియం పైన స్టేట్ కోఆర్డినేటర్, మనకి స్టేట్ R&D హెడ్ రోకోస్ మేడం కూడా ఉంటారు. సో మీ అందరికి ఆల్రెడీ ఒకసారి మేడం వచ్చి పరిచయం అయ్యారు. సో ఈ విధంగా నారాయణ సిస్టంలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ప్రతి అంటే నర్సరీ క్లాస్ నుంచి 10th ఇంటర్ ఏ విధంగా అయితే వెరీ టేక్ కేర్, చాలా కేర్ తీసుకుంటామో ఫ్రమ్ బర్డ్స్ అంటే నర్సరీ నుంచి కూడా అదే కేర్ అనేటువంటిది ఉంటుంది.
అండ్ కంపేర్ టు ది రిమైనింగ్ స్కూల్, నేను వేరే స్కూల్ గురించి మాట్లాడను కానీ రిమైనింగ్ స్కూల్తో మనం కంపేర్ చేసుకుంటుంటే అవర్ ప్రోగ్రామ్ ఈజ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది ఇండియా. ఎందుకంటే నారాయణ స్కూల్ అనేటువంటి మొత్తం 750+ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్లు, కోచింగ్ సెంటర్లు అన్నీ. సో దీంట్లో మనకి 7 lakhs మెంబర్స్, more than 7 lakh స్టూడెంట్స్ ఉన్నారు, 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 23 స్టేట్స్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అనేటువంటి. సో మీది ఏంటంటే కరికులం టీచర్, డియర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ రాయదుర్గంలో ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము, ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసాము, ఏదైనా సిలబస్ చేసామంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు రాయదుర్గం. హైదరాబాద్ నుంచి అమలాపురం వరకు, విజయవాడ నుంచి రాయదుర్గం వరకు ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది నారాయణలో. కామన్ సి అంటాం. కామన్ సి అంటే కామన్ సిలబస్. అందరికీ 2 రాష్ట్రాలు కలిపి ఒకటే సిలబస్సే. తర్వాత కామన్ టీచింగ్, ఒకే రకమైనటువంటి టీచింగ్. కామన్ ఎగ్జామినేషన్, ఈరోజు మండే 10 o'clock, 10th మండే 11 o'clock ఈ ఎగ్జామ్ జరగాలంటే ఎంటైర్ స్టేట్ 2 స్టేట్స్లో ఆ రోజు ఆ టైంకి ఎగ్జామ్ జరగాలి, రిజల్ట్ వస్తుంది. కామన్ అనాలిసిస్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ర్యాంక్ ఎంత అనేటువంటిది మాకు ఓన్లీ బ్రాంచ్ వైజ్ కదండి, ఎంటైర్ స్టేట్లో రాయదుర్గంలో ఎక్స్ అనేటువంటి స్టూడెంట్ ర్యాంక్ ఎంత. అట్ ది సేమ్ టైం ఎంటైర్ 750 స్కూల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదా 175 స్కూల్స్లో రాయదుర్గం పొజిషన్ ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్క ఎగ్జామ్లో మాకు అనాలిసిస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ ప్రోగ్రామ్. సో నారాయణ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ ప్రోగ్రామ్. సో మెనీ లేయర్స్ ఆర్ దేర్. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఈ ఇయర్ మనం స్టార్ట్ చేసుకున్నాం స్కూలు. ఇంకా మీ పిల్లవాళ్ళు 10 కాలం మా దగ్గర ఉండాలి, మీరు మా దగ్గర ర్యాంపో మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాం. స్కూల్ పెట్టినటువంటి స్టార్టింగ్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, అవి మీ అందరికి తెలుసు. దాన్ని ఒక్కొక్కటిగా మేము అధిగమించినాం విత్ ద సపోర్ట్ ఆఫ్ ది పేరెంట్స్. సో నౌ ఆల్మోస్ట్ ఏదో 1 or 2 ఉండొచ్చు, ప్రతి బ్రాంచ్లో ప్రతి స్కూల్ ఎక్కడన్నా ఉంటాయి, 1 or 2 లాగింగ్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ది కంప్లీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది వెల్ కోఆపరేటెడ్ అండ్ వెల్ క్విక్ లర్న్స్ ఆఫ్ ద టీచర్స్. సో వన్స్ అగైన్ అండ్ అట్ ది సేమ్ టైం కమ్ టు ది, మాకు డాన్స్ మాస్టర్ లేడు. డాన్స్ మాస్టర్ పెట్టడం అనేది కొంచెం అన్ఫార్చునేట్గా అతను ఏదో హెల్త్ ప్రాబ్లమే, మధ్యలో అతను డ్రాప్ అయిపోయాడు. సో ఇమీడియట్లీ అవర్ టీచర్స్ ఓన్లీ గివింగ్ గైడ్లైన్స్ టు ది స్టూడెంట్స్ హౌ టు డాన్స్. సో టీచర్స్ దే ఆర్ గోయింగ్ చేంజెస్ ఇన్ టు ది కొరియోగ్రాఫర్ స్టేజ్. సో మీకు తెలుసు మదర్ టీచర్ పేరులోనే ఉంది మదర్ టీచర్. సో మదర్ టీచర్ అంటే మదర్ ఏ విధంగా అయితే పిల్లల్ని అన్ని విధాలుగా కేర్ తీసుకుంటుందో అదే రోల్ ఇక్కడ మా టీచర్స్ అంతా ఇక్కడ ప్లే చేశారు. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ద కంగ్రాచులేషన్ ఆల్ ది E-KID స్టాఫ్ with the help of your support and coordination. The you peoples are going to celebrate a graduation celebrations today. So your blessings and your cooperation must be continue to success the school programs in a healthy way. So thank you children, thank you, and thank you parents, dear parents, thank you so much. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం RDG న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.